హలో క్యూరియస్ మైండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మేరీ క్రిస్మస్. ఇది ఏ మతానికి సంబంధించిన వీడియో కాదు, జస్ట్ ఒక ఫ్యాక్ట్ లేదా హిస్టరీ గురించి చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. మనకు క్రిస్మస్ అంటే ఫస్ట్ గుర్తు ఎవరో తెలుసా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ లో తెల్లటి గడ్డంతో వీపు వెనక ఇన్ని గిఫ్ట్స్ వేసుకొని ఒక పెద్ద సంచి తగిలించుకొని ముఖం మీద చెరగని చిరునవ్వుతో ఉండే శాంటా క్లాస్. అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే క్రిస్మస్ తాత. అసలు ఈ శాంటా క్లాస్ ఎవరు? అసలు ఈ శాంటా క్లాస్ కి క్రిస్మస్ కి సంబంధం ఏంటి? అసలు ఈ శాంటా క్లాస్ క్రిస్మస్ కి గిఫ్ట్స్ ఎందుకు పంచుతాడు? టోటల్ గా ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ శాంటా క్లాస్ ఎవరు? హిస్టరీ ప్రకారం చూసుకుంటే ఈ శాంటా క్లాస్ అసలు పేరు సెయింట్ నికోలస్. ఈ శాంటా క్లాస్ కి వరల్డ్ వైడ్ చాలా పేర్లు ఉన్నాయి. లిటరల్ గా 130 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. ఇతన్ని చైనాలో దుంచేవో లారెన్ అని, అంటే క్రిస్మస్ ఓల్డ్ మ్యాన్ అని అర్థం. బ్రెజిల్ లో ఇతన్ని పాపాయ్ నోయల్ అని, నెదర్లాండ్స్ లో ఇతన్ని క్రిస్ట్ మ్యాన్ అని, ఫ్రెంచ్ వాళ్ళు ఇతన్ని పెరీ నోయల్ అని, ఇటలీ వాళ్ళు బాబీ నటాలి అని, జపాన్ వాళ్ళు హొటోయ్ షో అని, జర్మనీ వాళ్ళు క్రిస్ కింగల్ అని. కానీ మన ఇండియన్స్ కి చాలా వరకు ఈయన శాంటా క్లాస్ లాగా మాత్రమే తెలుసు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ శాంటా క్లాస్ కి క్రిస్మస్ కి సంబంధమే లేదు. దీని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా విషయానికి వస్తే ఈ సెయింట్ నికోలస్ ఇప్పటి టర్కీలో ఉన్న లిసియన్ అనే ప్రాంతంలోని పటారా అనే విలేజ్ లో జన్మించాడు. క్రీస్తు శకం 270వ సంవత్సరంలో మార్చి 15వ తారీఖున జన్మించాడు. అదే పట్టణంలో రైస్ వ్యాపారికి ఇతను జన్మించాడు. సెయింట్ నికోలస్ చిన్నప్పటి నుంచి కూడా చాలా ధనవంతుడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయారు. సో చనిపోవడంతో అతనికి చాలా ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తి నిరుపేదలకు పంచిపెట్టడానికి గానీ సహాయం చేయడం గానీ ఎప్పుడు ముందుండేవాడు, ఎప్పుడు సహాయం చేస్తూనే ఉండేవాడు. ఈ సెయింట్ నికోలస్ ని ప్రజలు దేవుళ్లాగా ఆరాధించేవారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, ఆ కథ చెప్తా. అప్పట్లో పటారాలో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు. అతనికి 3 కూతుర్లు. ఫస్ట్ కూతురికి పెళ్లి చేయాలని చెప్పేసి పెళ్లిడికి వచ్చేసింది. బట్ అతని దగ్గర డబ్బులు లేవు. సో అతను ఏం చేయాలనుకున్నాడంటే, అప్పుడు స్లేవ్ మార్కెట్ చాలా బాగుండేది. అంటే చాలా దయనీయ స్థితిలో ఉండేవాళ్ళు. ఎందుకంటే మనుషులు బజార్కి వచ్చి కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇతను ఏం చేయలేక, కూతురికి పెళ్లి చేసి పంపేయలేక ఈ కూతుర్ని బజార్లో అమ్మేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు. సో నైట్ పడుకుంటారు. మరుసటి రోజు ఇంకా బజార్కి వెళ్ళేసి కూతుర్ని అమ్మాలి. బట్ ఈ సెయింట్ నికోలస్ ఎలా తెలుసుకుంటారో ఏమో తెలియదు, కానీ అతని కష్టం తెలుసుకొని ఆ విండోలోంచి ఒక డబ్బు మూటను ఆయన ఇంట్లో పడేస్తాడు. మరుసటి రోజు లేచి చూస్తే డబ్బు మూట ఉంటుంది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన కూడా చాలా సంతోషపడేసి ఆ ఫస్ట్ కూతురికి పెళ్లి చేసేసి పంపించేస్తాడు. మళ్ళీ 2 కూతుర్లు ఉన్నారు కదా, 2 కూతుర్లకి అదే ప్రాబ్లం. మళ్ళీ ఇద్దరిని కూడా అమ్మాయాలనుకుంటాడు. కానీ ఈసారి ఏమైపోయిందంటే, అనుకోకుండా విండోస్ క్లోజ్ చేసి ఉంటారు. ఈ సెయింట్ నికోలస్ ఏం చేశాడంటే, చిమ్నీ ఉంటది కదా, ఆ చిమ్నీలోంచి డబ్బులు వేశాడు. సో అందుకే ఇప్పటికి కూడా చాలా మంది ఏంటంటే చిమ్నీలోంచి ప్రెజెంట్ చేస్తారని చెప్పేసి చాలా మంది నమ్ముతుంటారు. ఆ చిమ్నీలో వేసేసరికి ఆ డబ్బు పడిన సౌండ్ అతనికి వినిపించింది. అతను వినిపించగానే బయటికి వెళ్ళి చూస్తే ఈ సెయింట్ నికోలస్ డబ్బులు వేసేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అతను చూసి అప్పటి నుంచి ఆ సిటీలో ఏంటంటే సెయింట్ నికోలస్ పేదవాళ్ళకి చాలా సహాయం చేస్తాడు, చాలా మంచివాడు అని చెప్పేసి ముద్ర పడిపోయింది. సో అలా ఆ పటారాలో సెయింట్ నికోలస్ తనకు చేతనైనంత సహాయం చేసేవాడు ప్రతి ఒక్కరికి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సెయింట్ నికోలస్ పటారాను వదిలిపెట్టేసి మైరా అని చెప్పేసి ఒక ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతాడు. సో మనోడు ఆ మైరాలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ చర్చి ఫాదర్ సడన్ గా చనిపోతాడు. సో అక్కడి ప్రజలకి ఇంకా నెక్స్ట్ ఈ చర్చి ఫాదర్ ఎవరు అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది. సో ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మరుసటి రోజు ఉదయం ఎవరైతే మొదటగా చర్చిలోకి అడుగు పెడతాడో అతనే నెక్స్ట్ ఫాదర్ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అవుతారు. సో మనోడు అప్పుడే ఆ మైరా విలేజ్ లోకి కొత్తగా వెళ్ళాడు కదా. సో మనోడు తెలియకుండా ఎవ్రీడే మార్నింగ్ చర్చికి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి, సో అతను అనుకోకుండా ఫస్ట్ చర్చికి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఆల్రెడీ వేచి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ఫస్ట్ సెయింట్ నికోలస్ చర్చిలోకి వచ్చాడు కాబట్టి ఇతన్నే ఫాదర్ లాగా అనౌన్స్ చేసేస్తారు. ఇక్కడ చర్చ్ ఫాదర్ ని అప్పుడు బిషప్ అని పిలిచేవాళ్ళు. ఆ మైరాలో ఉన్న చర్చికి సెయింట్ నికోలస్ ని బిషప్ ని చేసేసారు. సో సెయింట్ నికోలస్ బిషప్ గా ఉన్నప్పుడు చాలా దాన ధర్మాలు చేసేవాడు, చాలా మంచి పనులు చేసేవాడు. అతను లిటరల్ గా అతన్ని ఒక దేవుడిలాగా కొలిచేవాళ్ళు ప్రజలు. ఈ సెయింట్ నికోలస్ క్రీస్తు శకం 343వ సంవత్సరం డిసెంబర్ 6న చనిపోయాడు. ఆయనకు గుర్తుగా డిసెంబర్ 6వ తారీఖున సెయింట్ నికోలస్ డే అని చెప్పి జరుపుకుంటారు అందరూ. దానినే రాను 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 శాంటా క్లాస్ డే లాగా మార్చేశారు. క్రిస్మస్ కి శాంటా క్లాస్ కి అసలు సంబంధమే లేదు. బట్ ఎందుకు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వచ్చిందంటే చాలు మనకి శాంటా క్లాసే గుర్తొస్తారు? దానికి కారణం 18వ శతాబ్దంలో ఉన్న 2 అమెరికన్స్. వాళ్ళలో ఒకళ్ళైన క్లెమెంట్ క్లార్క్ మూరే. ఇతను గ్రీక్ లిటరేచర్ ప్రొఫెసర్. 1822వ సంవత్సరంలో ఇతను ఒక పోయం రాశాడు సెయింట్ నికోలస్ మీద, ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అని చెప్పేసి. దాన్నే ఇప్పుడు మనం ద నైట్ బిఫోర్ క్రిస్మస్ చదువుకుంటున్నాం.
క్లెమెంట్ మూరే శాంటా క్లాజ్ కి స్ట్రక్చర్ మాత్రమే వర్ణించాడు తన పోయమ్స్ లో. నోట్లో సిగార్ ఉంటది, తన వెనక ఒక సంచి ఉంటది, దాని నిండా గిఫ్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ శాంటా క్లాజ్ 8 reindeers నడిపే వెహికల్ లో వస్తాడు, ఒక్కొక్క reindeer కి ఒక్కొక్క పేరు కూడా ఉంది అని చెప్పేసి నేను మెన్షన్ చేశాడు. కానీ శాంటా క్లాజ్ నార్త్ పోల్ లో ఉంటాడు, మంచులో ఉంటాడు. శాంటా క్లాజ్ ప్రజలకు గిఫ్ట్స్ పంచడానికి పెద్ద ఒక ఫ్యాక్టరీ లాంటి దాన్ని ఆపరేట్ చేస్తాడు. శాంటా క్లాజ్ దగ్గర మరుగుజ్జులు ఉంటారు, వాళ్ళే ఎల్ఫ్స్. క్రియేట్ చేసింది మాత్రం క్లెమెంట్ మూరే కాదు, ఇంకొక అమెరికన్ వచ్చేసి థామస్ నాస్ట్. ఇతను ఒక కార్టూనిస్ట్, అంటే పేపర్స్ లో కార్టూన్స్ చేస్తారు కదా, ఫన్నీ కార్టూన్స్, సీరియస్ కార్టూన్స్. సో ఇతను ఒక కార్టూనిస్ట్. 1862లో హార్పర్స్ వీక్లీ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ ఉండేది అమెరికాలో. ఆ మ్యాగజైన్ వాళ్ళు థామస్ నాష్ దగ్గరికి వచ్చేసి క్రిస్మస్ వస్తుంది కదా, శాంటా క్లాజ్ ని మీ వ్యూ ప్రకారం, మీ విజన్ ప్రకారం డ్రా చేయండి అని చెప్పేసి అతనికి ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చారు. సో ఇతనికి శాంటా క్లాజ్ అంటే అప్పటి వరకు మనకు ఎవరు వర్ణించారు, క్లెమెంట్ మూరే వర్ణించారు కదా. సో క్లెమెంట్ మూరే వర్ణించిన తన ఎక్స్ప్లెనేషన్ ని తీసుకొని ఇతని కార్టూన్ డ్రా చేశారు. ఫస్ట్ టైం మన థామస్ నాస్ట్ వచ్చేసి శాంటా క్లాజ్ ఇలా ఉంటాడు అని చెప్పేసి ఒక కార్టూన్ డ్రా చేశాడు. సో అది ఇలా ఉండేది కార్టూన్. బట్ ఏంటంటే ఇప్పుడున్న శాంటా క్లాజ్ కి ఆయన గీసిన శాంటా క్లాజ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడున్న శాంటా క్లాజ్ ని మనకు పరిచయం చేసింది మాత్రం కోకా-కోలా. అసలు శాంటా క్లాజ్ కి కోకా-కోలాకి సంబంధం ఏంది? సో విషయానికి వస్తే క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ టైంలో, అంటే మంచి వింటర్ టైం, అప్పుడే స్నో పడుతూ ఉంటది. కోకా-కోలా ఏంటి? చిల్డ్ బెవరేజ్, అంటే చల్లని కూల్ డ్రింక్ అది. సో వింటర్ సీజన్ వచ్చేసరికి కోకా-కోలా సేల్స్ దారుణంగా పడిపోయాయి, ఎవరు కొనేవాళ్ళు కాదు. అమెరికాలో అటు సైడ్ ఏంటంటే క్రిస్టియన్స్ పాపులేషన్ ఎక్కువ కదా. క్రిస్మస్ అనేది ఈ ఒక సంవత్సరంలో వచ్చే అతిపెద్ద పండుగ ఈ క్రిస్టియన్స్ కి. సో అప్పుడే ఈ సేల్స్ పడిపోతే కోకా-కోలాకి ఇక సేల్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి సేల్స్. ఏదైనా ఫెస్టివ్ సీజన్స్ లో సేల్స్ ఎక్కువ ఉంటాయి ఏ బిజినెస్ కైనా కానీ. సో కోకా-కోలా వాళ్ళకైతే బిజినెస్ మొత్తం పడిపోయింది. 1931లో కోకా-కోలా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక హ్యాడ్ అండ్ సన్ బ్లూమ్ అని చెప్పేసి ఒక కార్టూన్ ఆర్టిస్ట్ ఉండేవాడు. అతను సర్కాస్టిక్ కాస్ట్యూమ్స్ వేయడానికి చాలా ఫేమస్ కార్టూనిస్ట్ అతను. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఈ కార్టూనిస్ట్ ని హైర్ చేసుకొని, అప్పటి వరకు క్రిస్మస్ అంటే ఎటు కాదన్నా గానీ మన థామస్ నాస్ట్ రాసిన ఒక విజన్, అప్పటికే ఒక కార్టూన్ ఉంది కాబట్టి అప్పటికి క్రిస్మస్ అంటే శాంటా క్లాజ్ అని చెప్పేసి చాలా మందికి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే ఆ శాంటా క్లాజ్ ని యూజ్ చేసుకుని మార్కెటింగ్ చేద్దాం అనుకున్నారు. సో అప్పుడు ఈ యాడ్ అండ్ సన్ బ్లూమ్ ని మంచి ఒక కార్టూన్, శాంటా క్లాజ్ కార్టూన్ గీయమని చెప్పేసి అతనికి హైర్ చేసుకున్నారు. అప్పుడు ఈ యాడ్ అండ్ సన్ బ్లూమ్ ఏం చేశాడు, థామస్ నాస్ట్ ఇచ్చిన డిటైలేషన్ కి ఇతని క్రియేటివిటీ యాడ్ చేసి ఇతను ఒక పర్ఫెక్ట్ శాంటా క్లాజ్ బొమ్మని గీశాడు. దాని తర్వాత శాంటా క్లాజ్ చాలా రకాలుగా మారింది. బట్ మెయిన్ రెడ్ అండ్ వైట్ శాంటా, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ స్టార్ట్ అయింది మాత్రం కోకా-కోలా వల్లనే. దాని తర్వాత యాడ్ అండ్ సన్ బ్లూమ్ ఏంటి, ఇంకా రెడ్ అండ్ వైట్ డ్రెస్ వచ్చేసి నోట్లో సిగర్ తీసేసి మంచి స్మైల్, తెల్ల గడ్డం, టోపీ, సో ఎల్వ్స్, సో ఆ రెయిన్డీర్ తో వచ్చే వెహికల్, సో అన్ని డ్రా చేసి పర్ఫెక్ట్ శాంటా క్లాజ్ ని డ్రా చేసి మార్కెటింగ్ చేశారు. పిచ్చిగా కోకా-కోలా వాళ్ళకి హిస్టరీలో సేల్ అవ్వనన్ని కోకా-కోలా బాటిల్స్ సేల్ అయిపోయాయి. ఇప్పటికీ శాంటా క్లాజ్ మీద ప్రతి సంవత్సరం కోకా-కోలా వాళ్ళు యాడ్ చేస్తానే ఉంటారు. సో నేనేంటంటే శాంటా క్లాజ్ కి క్రిస్మస్ కి సంబంధం లేదని నేను చెప్పను, కానీ ఎప్పుడో 4th centuryలో మొదలైన కథ ఇప్పటికి ఇలా జనరేట్ అయి ఇలా నడుస్తుంది. ఎక్కడో టర్కీలో పుట్టిన ఒక బిషప్ తన దాన ధర్మం గురించి హిస్టరీ అంతా చెప్పుకుంటూ వచ్చి క్రిస్మస్ కి అనుసంధానం చేసుకుని ఆ దానం ధర్మాలు చేసే వ్యక్తే శాంటా క్లాజ్, అందరికీ మంచి చేసే వ్యక్తి, అందరికీ సహాయం చేసే వ్యక్తి అని చెప్పేసి దాన్ని ఎవాల్యూట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది శాంటా క్లాజ్ అసలు కథ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.